హియాజ్ జ్యువెలరీస్ అంటే ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకున్నారో, అసలు ఎలా స్టార్ట్ చేశారు బిజినెస్ మీరు? హియా జ్యువెలర్స్ అనేది ఫౌండర్ వచ్చి శ్వేతారెడ్డి గారు. మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. ఓకే. సో తను నన్ను ఎంకరేజ్ చేయడానికి, తను మోటివేట్ చేసి తిరుపతిలో బ్రాంచ్ నేను తీసుకునేలాగా నన్ను మోటివేట్ చేశారు. నా డ్రీమ్స్లో కానీ నా గోల్స్లో కానీ ఎక్కడ జ్యువెలరీ షాప్ అనేది ఎప్పుడు లైఫ్లో నేను ఇన్ని ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉన్నాయి, అంటే ఒక 3 months నుంచి అవుతూ ఉంది. సో అంటే ఈ ఫ్లక్చువేషన్ మధ్యలో అసలు బిజినెస్ ఎట్లా రన్ అవుతుంది? సో ఎట్లా మేనేజ్ చేస్తున్నారు మీరు? నీడ్ ఉన్న వాళ్ళే వచ్చి కొంటున్నారు, క్యాజువల్గా కొనేవాళ్ళు థింక్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు మనం అక్షయ తృతీయకు కూడా ప్రైస్ ప్రొటెక్షన్ ప్లాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. అంటే ప్రైస్ ప్రొటెక్షన్ ప్లాన్ అంటే మ్యామ్? ప్లాన్ వల్ల కస్టమర్కి అడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ ఈరోజు కొన్నప్పుడు 15,000 ప్రైస్లో వాళ్ళు కొంటే, ఎక్స్చేంజ్ చేయాలనుకున్నప్పుడు 14,000 ప్రైజ్ ఉన్నిందనుకోండి. సో కొంతవరకు మనం బెనిఫిట్ చేస్తాం, ఆ ప్రైజ్ డిఫరెన్స్ని మనం వాళ్ళకి బెనిఫిట్ చేస్తాం. అంటే దీనివల్ల మీరు లాస్ అవుతారు కదా? యాక్చువల్గా ఇది నా థాట్ కాదండి, ఓకే. ఆర్ఎం స్ట్రీట్ వాళ్ళ ఇన్నోవేటివ్ ఐడియా అనేది. ఓకే. అంటే ఆర్ఎం స్ట్రీట్ అంటే ఏంటి? ఆర్ఎం స్ట్రీట్ అనేది బిజినెస్ డెవలప్మెంట్ గ్రోత్ యాప్ అండి. Okay. యాప్ అండ్ వెబ్సైట్ కూడా ఉంది. దాని ఫౌండర్ వచ్చి మహదేవ్ గారు. ఓకే. సో తను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓకే, మన కస్టమర్స్కి ఎందుకు ఈ బెనిఫిట్స్ అన్నీ ఇవ్వకూడదు అని అనిపించి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో మీ స్టోరీ నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అసలు పోలియో ఎప్పుడు వచ్చింది మ్యామ్? నాకు 3 years ఏజ్ ఉన్నప్పుడు పోలియో అటాక్ అయింది. అంటే నాకు ఎప్పుడు పోలియో ఉంది అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేసింది, నన్ను చాలా ఎంకరేజ్ చేశారు, మోటివేట్ చేశారు. సో మనకున్న ప్రాబ్లమ్ని అడ్వాంటేజ్గా అనుకోవాలి, కానీ డిసడ్వాంటేజ్ అని ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. మనల్ని మనం మోటివేట్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఎన్నోసార్లు నేను కూడా చాలా భయపడి ఉంటాను, బాధపడి ఉంటాను, బట్ ఎప్పుడు కానీ ఇంట్లోనే ఉండిపోవాలా అనేది అయితే ఎప్పుడూ అనుకోలేదు. సో అంటే మీ స్టోరీ యొక్క ప్రత్యేకత ఏంటి మ్యామ్? మన దగ్గర అన్ని యూనిక్ కలెక్షన్స్ ఉంటాయి, డిజైన్స్ కానీ అన్నీ కంప్లీట్ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ నేమ్ అనేది. మెషిన్ మేడ్ అంటూ మన దగ్గర ఏమీ ఉండదు, కంప్లీట్ హ్యాండ్ మేడ్ ఉంటుంది. మీరు వచ్చి ఒక్కసారి స్టోర్కి విజిట్ చేసి ఇక్కడ కలెక్షన్ని చూసి బయట షాప్స్తో కంపేర్ చేస్తే ఇక్కడే ది బెస్ట్ ప్రైస్ అనేది మీకే అర్థమవుతుంది. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఆ గెస్ట్ ఎవరో కాదు, హియాజ్ జ్యువెలరీస్ తిరుపతి బ్రాంచ్ మేనేజింగ్ డైరెక్టర్ రాయపాటి రాధిక గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ఎలా ఉన్నారు మ్యామ్? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సూపర్గా ఉన్నాను మ్యామ్. సో ఎలా నడుస్తుంది మీ బిజినెస్? రైట్ నో బాగానే ఉందండి, స్టెప్ బై స్టెప్ గ్రో అవుతూ వెళ్తున్నాము. ఓకే. కొంచెం ప్రైస్ ఫ్లక్చువేషన్స్ వల్ల నీడ్ ఉన్న వాళ్ళే వచ్చి కొంటున్నారు, క్యాజువల్గా కొనేవాళ్ళు థింక్ చేస్తున్నారు. ఓకే. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో ఇప్పుడు అక్షయ తృతీయ వస్తుంది. సో పెరిగే ఛాన్స్ ఉంటుందా, తగ్గే ఛాన్స్ ఉంటుందా? ఈ ఫ్లక్చువేషన్లు అంటే ఎక్కువ అవుతుందా, తక్కువ అవుతుందా, ఎవరు ఊహించలేకపోతున్నారు. సో పెరుగుతుందంటారా? ఫ్లక్చువేషన్స్ అయితే కంపల్సరీ ఉంటుందండి, అది మనం ఇప్పుడల్లా అయితే ప్రెడిక్ట్ చేయలేమేది. ఓకే. సో చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. అంటే ఇంతమంది కస్టమర్స్ ఉన్నా సో టైం తీసుకొని మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు. ఇట్స్ మై ప్లెజర్ అండి. సో అంటే హియాజ్ జ్యువెలరీస్ అంటే ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకున్నారో, అసలు ఎలా స్టార్ట్ చేశారు బిజినెస్ మీరు? ఈ బిజినెస్లోకి ఎట్లా వచ్చారు? యాక్చువల్లీ హియా జ్యువెలర్స్ అనేది ఫౌండర్ వచ్చి శ్వేతారెడ్డి గారు. తను స్టార్ట్ చేశారు ఇది. ఓకే. మోర్ దాన్ 18 years ప్లస్గా హైదరాబాద్లో ఈ స్టోర్ ఉంది. ఓకే. మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట. ఓకే. సో తను నన్ను ఎంకరేజ్ చేయడానికి, తను మోటివేట్ చేసి తిరుపతిలో బ్రాంచ్ నేను తీసుకునేలాగా నన్ను మోటివేట్ చేశారు. ఓకే. సో అలా ఈ బిజినెస్లోకి వచ్చాను. కేవలం శ్వేతారెడ్డి గారి సపోర్ట్ వల్లే నేను ఈ బిజినెస్లోకి రావడం అయింది, ఎందుకంటే మాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా ఏం లేదు.
అంటే బిజినెస్ ఫ్యామిలీనే, బట్ ఈ బిజినెస్ జ్యువెలరీ బిజినెస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే లేదు. ఓకే. సో, అంటే ప్రీవియస్ ఏదైనా బిజినెస్ చేస్తారా మేడం? అంటే డైరెక్ట్ జ్యువెలరీ బిజినెస్ అనగానే కొంచెం భయం ఉంటది. అంటే బిజినెస్ ఎలా ఉంటదో ఏంటో అని. సో, దానికన్నా ముందు ఏమన్నా బిజినెస్ ఏదైనా యాక్చువల్లీ చేశారా? నేను 2011లో బొటిక్ స్టార్ట్ చేశానండి, రాధి బొటిక్ అని. సో ఆ బొటిక్ బిజినెస్ రన్ చేస్తూ ఉన్నప్పుడే శ్వేతారెడ్డి గారు వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నారు. సో అలా ఈ జ్యువెలరీ బిజినెస్లో ఇంట్రెస్ట్ వచ్చి ట్రైన్ అప్ అయ్యి అలా ఈ బిజినెస్ బ్రాంచ్ పెట్టుకునేలాగా ప్లాన్ చేసాం. ఓకే. అంటే ఇందులో మీరు ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. యా, కంపల్సరీ మనం అన్నీ తెలుసుకొనే కదండి బిజినెస్లోకి దిగాలి. వితౌట్ ట్రైనింగ్ ఏం చేయలేం కదా. అంటే ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఎక్కడ వస్తాయి? సో, అంటే ట్రైనింగ్లో ఏం తెలుసుకున్నారు మీరు స్టార్టింగ్? అంటే క్వాలిటీ ఆఫ్ స్టోన్స్ కానీ, క్వాలిటీ ఆఫ్ బీడ్స్ కానీ, గోల్డ్ క్వాలిటీ, డిజైన్స్, దాన్ని మేకింగ్ ఎలా ఉంటుంది, వేస్టేజెస్ ఎలా ఉంటుంది, సో కంప్లీట్ డీటెయిల్స్. వితౌట్ నాలెడ్జ్ మనం ఏ బిజినెస్ చేయలేం కదా. సో శ్వేతారెడ్డి గారి దగ్గర నేను మొత్తం ట్రైన్ అయ్యి ఈ బిజినెస్లోకి దిగాను. ఓకే. అంటే స్టార్టింగ్ మీరు అనుకున్నారా మ్యామ్? అంటే జ్యువెలరీ అనగానే ఏ జ్యువెలరీ అయినా మేము వేసుకొని తిరగొచ్చు, అంటే అమ్మడమే కాదు, సో మేము కూడా ఫంక్షన్కి వెళ్తే మేము కూడా నా వేసుకోవచ్చు అని. డ్రీమ్స్లో కానీ, నా గోల్స్లో కానీ ఎక్కడ జ్యువెలరీ షాప్ అనేది ఎప్పుడు లైఫ్లో నేను ఎప్పుడూ ఊహించుకోలేదు. అనుకోలేదు. ఓకే. అనుకోలేదు. బట్ ఏదో ఒకటి చేయాలి, ఇంట్లో ఉండకూడదు అనేది అయితే థాట్ ఉంది. ఓకే. స్ట్రాంగ్ ఫీలింగ్ అది. సో ఏదో ఒక బిజినెస్ చేయాలి, ఎలానూ మా ఫాదర్ బిజినెస్ మ్యానే కాబట్టి ఆయన బ్లడ్డే కదా. సో ఆ కసి అనేది ఉంటుంది బిజినెస్ చేయాలి అని. ఓకే. సో, అంటే ఈ స్టార్టింగ్ శ్వేతారెడ్డి గారు మీకు చెప్పడం జరిగింది. దాని తర్వాత మీరు విన్న తర్వాత అంటే ఫస్ట్ ఎవరికి చెప్పడం జరిగింది? అంటే సార్కి చెప్పడం జరిగిందా? మదర్కి, నాన్నగారికి? సో ఇట్లా చెప్తున్నారు, సో చేయాలనుకుంటున్నారు. ఆబ్వియస్లీ లైఫ్ పార్ట్నర్ ఎప్పుడు మనతోనే ఉంటారు కాబట్టి ఫస్ట్ ఆయనతోనే చెప్పాను. ఓకే. ఇట్లా శ్వేత గారు నాకు ప్రపోజల్ ఇచ్చారు అని చెప్పాను. తర్వాత మెయిన్ మా ఫాదర్ దగ్గరే డిస్కషన్ అంతా జరిగింది. మా ఫాదర్ ఓకే అన్న తర్వాతే ఆయనే లాస్ట్ స్టేజెస్లో నాకు అడ్వైస్ చేసిన బిజినెస్ జ్యువెలరీ బిజినెస్ చేసుకో, నీకు సూటబుల్ బిజినెస్ అన్నారు. ఓకే. సో అలా ఇంకా ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఓకే. అంటే మీరు ఇంతకుముందు చెప్పడం జరిగింది మ్యామ్, అంటే ట్రైనింగ్ తీసుకున్నా అని చెప్పేసి. ఎప్పుడన్నా మీరు ఈ బిజినెస్ పెట్టకముందు ఏ జ్యువెలరీ షాప్ కన్నా వెళ్ళినప్పుడు, సో అక్కడ బిల్ వేస్తారు వాళ్ళు. బిల్ వేసినప్పుడు మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ ఇస్తారు. సో వీటిపైన మీకు అవగాహన ఉండేనా స్టార్టింగ్ మీరు కొనేటప్పుడు? నేను ట్రూగా చెప్పాలంటే నేను పోయి షాపింగ్ చేసి తెచ్చుకొని వేసుకునేది ఏమీ లేదండి. మా మదర్ ఏది తెచ్చిస్తే అది వేసుకుంటా అన్నా. ఈవెన్ ఫర్ మై వెడ్డింగ్ ఆల్సో మా మదర్ తీసుకొచ్చింది నేను వేసుకుంటా అన్నాను. సో ఎప్పుడు నేను షాపింగ్కి వెళ్ళింది లేదు. వన్స్ బిజినెస్లోకి రావాలి అనుకున్న తర్వాతే ఎవ్రీథింగ్ నేను అబ్జర్వ్ చేయడం, ఎలా వేస్తున్నారు, ఏ షాప్లో ఎలా వేస్తున్నారు, ఎవ్రీథింగ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకునింది దాని తర్వాతే. ఓకే. సో అంటే జ్యువెలరీ స్టోర్ ఓపెన్ చేసిన రోజు సో మీ ఫీలింగ్ ఏంటి అసలు? మిక్స్డ్ ఫీలింగ్స్. ఒక సైడ్ నేను అనుకోనిది చేస్తున్నాను అని, ఒక సైడ్ మా ఫాదర్ లాస్ట్ స్టేజ్లో చెప్పింది ఫుల్ఫిల్ చేసుకోగలుగుతున్నాను అని. ఒక సైడ్ భయం ఉన్నింది, నేను చేయగలుగుతానా, హ్యాండిల్ చేయగలుగుతానా అని. బట్ ఓకే, ఐఎమ్ గోయింగ్ ఆన్. ఓకే, గోయింగ్ ఆన్. కానీ చాలా మంచి పేరు ఉంది కదా హియా జ్యువెలర్స్కి. యా. సో అంటే కస్టమర్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు సో ఎలా మాట్లాడతారు? సో వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా ఎలా చేస్తారు మ్యామ్? మ్యాక్సిమం స్టోర్లోకి స్టెప్ అయిన ప్రతి కస్టమర్తో నేను కమ్యూనికేట్ అవుతాను, రిసీవ్ చేసుకుంటాను. ఓకే. చాలామంది నేను స్టోర్ ఓపెన్ చేసినాకే ఇంట్రొడ్యూస్ అయిన పీపుల్, వాళ్ళని నేను కస్టమర్ అనుకోని, నా ఫ్రెండ్ అనుకుంటా, ఫ్యామిలీ అనుకుంటా. రెగ్యులర్గా వాళ్ళతో టాక్స్ ఉంటాయి, వాళ్ళ ఫంక్షన్స్కి నన్ను ఇన్వైట్ చేస్తారు, నేను ఇన్వైట్ చేస్తాను. అంటే కస్టమర్ రిలేషన్ ఉండదు అక్కడ, ఓకే, ఫ్యామిలీ రిలేషన్. అలా అది చిన్నప్పటి నుంచి అలా అలవాటు అయింది కాబట్టి సో ఇక్కడ కూడా అలానే క్యారీ చేస్తున్నాను. ఓకే. సో ప్రెసెంట్ ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుంది? అంటే ఏ డిజైన్స్ ఎక్కువ తీసుకుంటున్నారు కస్టమర్స్? లైట్ వెయిట్ జ్యువెలరీ ప్రిఫర్ చేస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా హై అయింది, జంప్ అయింది కాబట్టి. సో కొంతమంది ట్రెడిషనల్ విత్ ట్రెండీ కలెక్షన్స్ ప్రిఫర్ చేస్తున్నారు. మిక్స్డ్ అండి, అలా ఏం లేదు, ఏ ట్రెండ్కి తగ్గట్టు అలా తీసుకుంటున్నారు. ఓకే. కానీ లైట్ వెయిట్ మ్యాక్సిమమ్ ఆఫ్ పీపుల్ కాస్టింగ్ దగ్గర, ప్రైజింగ్ దగ్గర లైట్ వెయిట్ అయితే
ఈజీగా తీసుకుంటారు. అంటే ఎవరైనా కస్టమర్స్ వచ్చి అంటే మాకు ఈ డిజైన్లో కావాలని చెప్పేసి అడిగినప్పుడు మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారా మ్యామ్? కంపల్సరీ అండి, చేస్తాం. ఏ ఓకే. డిజైన్ ఇచ్చినా మేము ఆర్డర్లో చేసిస్తాం. ఓకే. సో మన దగ్గర ఏ జ్యువెలరీస్ ఎక్కువ తీసుకుంటారు మ్యామ్ కస్టమర్స్? నక్షి జ్యువెలరీ తీసుకుంటారు, కుందన్ జ్యువెలరీ, పచ్చి జ్యువెలరీ, విక్టోరియన్, డైమండ్, ఎవ్రీథింగ్ అన్ని జ్యువెలరీస్ తీసుకుంటారు. అంటే పర్టికులర్గా ఇదే అని ఏం లేదు, అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ జ్యువెలరీ మనకి మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే. సో అంటే మేకింగ్ ఛార్జెస్ సో ఎట్లా నిర్ణయిస్తారు? మేకింగ్ ఛార్జెస్ ఆ జ్యువెలరీని మేక్ చేసే దాన్ని బట్టి ఏదైనా ఉంటుందండి. హ్యాండ్మేడ్, ఎస్పెషలీ మన దగ్గర కంప్లీట్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ ఉంటుంది. మన దగ్గర ఏది మెషిన్ మేడ్ ఉండదు, ఓకే. కంప్లీట్ హ్యాండ్మేడ్ జ్యువెలరీనే ఉంటుంది. ఓకే. దట్టు మంది కస్టమైజేషన్ ఉంటుంది. ఇప్పుడు కొన్ని షాప్స్లో ఏమంటే సెట్ ఉందనుకోండి, దాంట్లో ఏమీ ఒక్క చిన్న చేంజ్ కూడా చేయరు, యాజ్ ఇట్ ఈజే సేల్ చేస్తారు. బట్ మనం అలా కాదు, కస్టమర్ నీడ్స్ ప్రకారం. ఇప్పుడు సపోజ్ 120 గ్రామ్స్ ఉందనుకోండి, వాళ్ళకి 100లోనే కావాలి అనుకుంటే దాని కింద డ్రాప్స్ రిమూవ్ చేయడము, అట్లా మనం చాలా కస్టమైజేషన్ చేస్తాం. ఓకే. ఇంకొకటి ఏమంటే, ఇప్పుడు కస్టమర్కి ఇంతే బడ్జెట్ అని ఉందనుకోండి, ఇన్ని ల్యాక్స్ లేదా ఇన్ని క్రోర్స్, దాంట్లో వాళ్ళకి అన్ని అకేషన్స్కి కావాల్సిన జ్యువెలరీని మనం ప్లాన్ చేసి డిజైన్ చేస్తాం. ఓకే. సో ఎప్పుడైనా ఎవరైనా కస్టమర్ వచ్చి అడిగిన డిజైన్ దానికోసం మీరు కష్టపడి చేసి ఇచ్చింది ఏదన్నా ఉందా? ఉన్నాయండి, చాలా ఆర్డర్స్ తీసుకుంటాం. సో 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి మేడం. అంటే ఎట్లాంటి డిజైన్ వచ్చింది, అంటే మీరు ఎన్ని రోజులకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది? అంటే ఏదైనా సరే అండి, ఇప్పుడు మంది కంప్లీట్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ కదా, సేమ్ చేసిన అతనికే మళ్ళీ మనం ఆర్డర్ ఇస్తే 100% సేమ్ రాదు. ఓకే. మెషిన్ మేడ్ అనుకోండి, 100 చేసినా ఒకేలాగా వస్తుంది, బట్ హ్యాండ్ మేడ్ సేమ్. సో అప్ టు ద మార్క్ మనం సేమే చేస్తాము. ఓకే. చాలా సార్, అంటే ఇద్దరు ఫ్రెండ్స్, ఒక ఫ్రెండ్ వచ్చి చోకర్ తీసుకుందనమాట, ఓకే. ఇంకో ఫ్రెండ్ నాకు సేమ్ కావాలి అంటే సేమ్ చేసి ఇచ్చాం. సో దే ఆర్ హ్యాపీ. అంటే ఇది కూడా మనం ఆల్రెడీ మన దగ్గర జ్యువెలరీ తీసుకున్న కస్టమర్ ఓకే అంటేనే ఇంకొక పీస్ చేస్తాం. ఓకే. సో ఎవ్రీథింగ్ మన దగ్గర సింగిల్ పీసే ఉంటుంది, యూనిక్ పీసే ఉంటుంది. సో రిపీట్ చేయమన్నమాట. సో అంటే ఒక మహిళగా ఇన్ని ఫ్లక్చువేషన్స్ అవుతూ ఉన్నాయి, అంటే ఒక 3 months నుంచి అవుతూ ఉంది. సో అంటే ఈ ఫ్లక్చువేషన్ మధ్యలో అసలు బిజినెస్ ఎట్లా రన్ అవుతుంది? సో ఎట్లా మేనేజ్ చేస్తున్నారు మీరు? ప్రైస్ ఫ్లక్చువేషన్స్ వల్ల మనం కస్టమర్స్కి బెనిఫిట్ చేయడం కోసం లైట్ వెయిట్ జ్యువెలరీని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఓకే. ప్లస్ ఆఫర్స్ రన్ చేస్తున్నాము. ఇప్పుడు మనం అక్షయ తృతీయకు కూడా ప్రైస్ ప్రొటెక్షన్ ప్లాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. మ్యామ్ అంటే ప్రైస్ ప్రొటెక్షన్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, అంటే ఏంటి అసలు? ప్రైస్ ప్రొటెక్షన్ ప్లాన్ వల్ల అడ్వాంటేజ్ ఏమంటే, ఇప్పుడు ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉంది కదా గోల్డ్ ప్రైస్, సో కస్టమర్స్ అందరూ ఈ ప్రైస్ ఎలా ఉంటుందో ఏమో అని కొనడానికే ఆలోచిస్తున్నారు. అవును. పెరుగుతుందో తగ్గిపోతుందో అర్థం కాకుండా ఆలోచిస్తున్నారు. సో వాళ్ళకి ట్రస్ట్ బిల్డ్ చేయడానికి, బెనిఫిట్ చేయడానికి మేము ఈ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. కేవలం హియా జ్యువెలర్స్ తిరుపతి బ్రాంచ్లో మాత్రమే ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ ప్లాన్ వల్ల కస్టమర్కి అడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ ఈరోజు కొన్నప్పుడు 15,000 ప్రైస్లో వాళ్ళు కొంటే, ఎక్స్చేంజ్ చేయాలనుకున్నప్పుడు 14,000 ప్రైజ్ ఉన్నిందనుకోండి, సో కొంతవరకు మనం బెనిఫిట్ చేస్తాం. ఆ ప్రైజ్ డిఫరెన్స్ని మనం వాళ్ళకి బెనిఫిట్ చేస్తాం ఓకే టైం పీరియడ్లో. అలా మనకి ఎన్ని ఇయర్స్ వరకన్నా అట్లా ప్రొటెక్షన్ ఉండేలాగా డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. ఓకే. సో కస్టమర్ ఏ ప్లాన్ చూస్ చేసుకుంటే ఆ ప్లాన్ ప్రకారం మనము దీన్ని వాళ్ళకి బెనిఫిట్ కొన్ని ప్లాన్స్ ఉంటాయి, ఆ ప్లాన్ ప్రకారంగా వాళ్ళకి బెనిఫిట్ అనేది అందుతుంది. అవును, అంతేనా మ్యామ్? అవును. ఓకే. సో అది కంప్లీట్గా కస్టమర్కే వదిలేస్తాము. మనం డిఫరెంట్ ప్లాన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే. వాళ్ళది ఏది విల్లింగ్ ఉంటే అది, ఫ్రీ ప్లాన్స్ ఉన్నాయి, పెయిడ్ ప్లాన్స్ ఉన్నాయి. ఓకే. సో వాళ్ళు ఎలా అయినా తీసుకోవచ్చు. డన్, సూపర్ మ్యామ్. అంటే గ్రేట్ థింగ్ ఇది, ఎందుకంటే ఇది ఫ్లక్చువేషన్ అయినప్పుడు చాలామంది కొనడానికి భయపడతా ఉంటారు బంగారం. సో అంటే మాలాంటి కస్టమర్స్కి ఇది చాలా బాగుంటుంది అనుకుంటా నాకు తెలిసి. యాక్చువల్గా ఇది నా థాట్ కాదండి, ఓకే. ఆర్ఎం స్ట్రీట్ వాళ్ళ ఇన్నోవేటివ్ ఐడియా అనేది. ఓకే. అంటే ఆర్ఎం స్ట్రీట్ అంటే ఏంటి? ఆర్ఎం స్ట్రీట్ అనేది బిజినెస్ డెవలప్మెంట్ గ్రోత్ యాప్ అండి. యాప్ అండ్ వెబ్సైట్ కూడా ఉంది.
దాని ఫౌండర్ వచ్చి మహదేవ్ గారు. ఓకే. యాక్చువల్గా మహదేవ్ గారు నన్ను చాలా రోజుల క్రితమే మీట్ అయ్యారు, కానీ నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. ఓకే. తర్వాత అనుకోకుండా చెన్నైలో మీట్ అయ్యాము. మ్మ్. సో తను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఓకే, మన కస్టమర్స్కి ఎందుకు ఈ బెనిఫిట్స్ అన్నీ ఇవ్వకూడదు అని అనిపించి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఓకే. ఈ ఆర్ఎం స్ట్రీట్ వల్ల అంటే మాలాంటి కస్టమర్స్కి ఎట్లా హెల్ప్ అవుతుంది? ఆర్ఎం స్ట్రీట్ అనేది ఆ యాప్లో మల్టిపుల్ జ్యువెలరీ స్టోర్స్వి ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. సో ఇప్పుడంతా అందరూ మొబైల్లోనే మొత్తం లైఫ్ అంతా గడిచిపోతా ఉంది కదా. సో జ్యువెలరీ లవర్స్ అందరూ దాంట్లో డిఫరెంట్ జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ చూడొచ్చు. ఓకే. దాంట్లో యాక్టివిటీస్ కూడా ఉంటాయి. సో ఆ యాక్టివిటీస్ని వాళ్ళు చేసినప్పుడు పాయింట్స్ ఎర్న్ చేసుకుంటారు, లాయల్టీ కాయిన్స్ అలా. అంటే గోల్డ్ కాయిన్సా మ్యామ్? గోల్డ్ కాయిన్స్ కాదండి, లాయల్టీ స్కీమ్ కాయిన్స్. అంటే పాయింట్స్ లాగా మీకు యాడ్ అవుతుంది. మీరు ఆ యాక్టివిటీస్ ప్లే చేసినప్పుడంతా ఓకే. మీకు కాయిన్స్ లాగా యాడ్ అవుతుంది. అంటే గెస్ మీ ఇలాంటివన్నీ పెడతారనమాట. గెస్ ద ప్రైస్ ఆఫ్ దిస్ జ్యువెలరీ ఓకే. అలా పెడతారు. అవన్నీ మీరు చేసినప్పుడు మీకు పాయింట్స్ యాడ్ అవుతాయి. ఆ పాయింట్స్ మా దగ్గర పర్చేస్ చేసినప్పుడు రీడీమ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఒకవేళ మేము కరెక్ట్గా గెస్ చేస్తే కొన్ని పాయింట్స్ వస్తాయి. పాయింట్స్ వస్తాయి. అది మీరు మా స్టోర్ విజిట్ చేసి ఇక్కడ మీరు పర్చేస్ చేసినప్పుడు మీరు ఆ కాయిన్స్ అన్ని రీడీమ్ చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇది అక్షయ తృతీయ నుంచే స్టార్టా మ్యామ్? అవునండి. ఓకే. అంటే ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాలో కూడా అంటే మీకు ప్రమోట్ అవుతూ ఉంటారు. అంటే మీరు డిజిటల్ మీడియాని మీరు యూజ్ చేసుకుంటూ ఉంటారు. అంటే దానికి ఈ ఆర్ఎం స్ట్రీట్కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? అంటే ఇక్కడ ఆర్ఎం స్ట్రీట్ యాప్లో మెయిన్గా జ్యువెలరీ కోసమే దాన్ని బ్రౌజ్ చేస్తారనమాట. జ్యువెలరీ కావాలి అనుకున్న వాళ్ళే ఆర్ఎం స్ట్రీట్లో బ్రౌజ్ చేస్తారు. సో డిఫరెంట్ జ్యువెలరీ దొరుకుతుంది వాళ్ళకి. ఇప్పుడంతా ఆన్లైన్లోనే కదండి అన్నీ, ఆల్మోస్ట్ ఆల్ షాపింగ్ అంతా అయిపోతుంది. బట్ జ్యువెలరీ ఏమంటే డిజైన్స్ వరకు ఆన్లైన్లో చూస్తారు. బట్ ఫిజికల్గా స్టోర్కి విజిట్ చేసి దాన్ని ట్రై చేసి ఫీల్ అయ్యి ట్రస్ట్ బిల్డ్ అయితేనే కొంటారు జ్యువెలరీ. సో ఇప్పుడు వాళ్ళు అక్కడ చూసిన డిజైన్స్ని, అక్కడ యాక్టివిటీస్లో ఎర్న్ చేసుకున్న పాయింట్స్ని మన స్టోర్కి వచ్చి పర్చేస్ చేసినప్పుడు రీడీమ్ చేసుకుంటారు. సో వాళ్ళకి ఫన్ ఉంటుంది, కలెక్షన్స్ అన్నీ తెలుస్తాయి, ప్లస్ వాళ్ళ మనీ కూడా సేవ్ చేసుకుంటారు. అంటే ఆర్ఎం స్ట్రీట్ గురించి మీరు మాట్లాడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది మ్యామ్. అంటే ఇంకేమన్నా మాలాంటి కస్టమర్స్కి ఇంకేమన్నా ఆఫర్స్ ఉంటాయా అందులో? ఖచ్చితంగా అండి. ఇప్పుడు స్టోర్లో మేము రన్ చేసే ఇయర్లీ ఆఫర్స్, అకేషనల్లీ ఆఫర్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీకు దాంట్లో పోస్ట్ చేస్తాం. సో కస్టమర్కి అవన్నీ రీచ్ అవుతాయి. మ్యామ్ మీరు మాట్లాడుతుంటే నాకు అంటే చాలామంది మహిళలకు మీరు ఇన్స్పైర్ అయ్యేలాగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా అంటే నేను ఫస్ట్ మిమ్మల్ని చూసినప్పుడు, అంటే నేను వీడియోలో చూసినప్పుడు, ఫొటోస్ అంటే మీ ప్రొఫైల్ చూసినప్పుడు అంటే వేరే థాట్ ఉండే. నాకు దగ్గరకు వచ్చి చూసిన తర్వాత నాకు వేరే థాట్ ఉంది. సో అంటే మీకు పోలియో కూడా ఉంది కదా మ్యామ్, అంటే తప్పుగా అనుకోవద్దు. జస్ట్ అంటే అలా ఉండి కూడా మీరు ఇంతగానం స్ట్రగుల్ పడి ఇంతగానం ఈ స్టేజ్కి వచ్చి అంటే ఇన్స్పిరేషన్గా ఉన్నారు కాబట్టి సో మీ స్టోరీ నేను తెలుసుకోవాలనుకుంటున్నా. అసలు పోలియో ఎప్పుడు వచ్చింది మ్యామ్? నాకు 3 years ఏజ్ ఉన్నప్పుడు పోలియో అటాక్ అయింది. బట్ నాకు ఎప్పుడు పోలియో ఉంది అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నా ఫ్యామిలీ చాలా సపోర్ట్ చేసింది, నన్ను చాలా ఎంకరేజ్ చేశారు, మోటివేట్ చేశారు. ఎప్పుడు కానీ నేను అందరిలాగా కాదు అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నాకు అదొక ప్రాబ్లం ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు. నాకు చిన్నప్పటి నుంచి ఒకటి ఏమంటే, నాలాగా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా వరకు వాళ్ళ ఇళ్ళల్లోనే ఉండిపోయేవాళ్ళు అనమాట. వాళ్ళు ఎడ్యుకేషన్ కూడా సరిగ్గా ఉండేది కాదు, బయటకు వచ్చేవాళ్ళు కాదు, అలా ఉంటారు. బట్ నన్ను చూసి అలాంటి వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి, ఒక్కరన్నా ఇన్స్పైర్ అవ్వాలి అనేది అయితే నాకు ఉంది. ఎందుకంటే తను అలా ఉండి కూడా అన్నీ చేస్తూ ఉంది అని ఒక్కరైనా మోటివేట్ అవ్వాలి. అయ్యి వాళ్ళు కూడా నార్మల్ పీపుల్ లాగా ఉండాలి. ప్రాబ్లం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. మేబీ నాది బైక్కి కనిపించే ప్రాబ్లం, కనిపించని ప్రాబ్లమ్స్ ప్రతి మనిషిలోనూ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో మనకున్న ప్రాబ్లమ్ని అడ్వాంటేజ్గా అనుకోవాలి, కానీ డిసడ్వాంటేజ్ అని ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. మనం మోటివేట్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఎన్నోసార్లు నేను కూడా చాలా భయపడి ఉంటాను, బాధపడి ఉంటాను. బట్ ఎప్పుడు కానీ
ఇంట్లోనే ఉండిపోవాలా అనేదైతే ఎప్పుడూ అనుకోలేదు. మ్మ్. నన్ను ఫ్యామిలీ చాలా కేరింగ్గా చూసుకున్నారు. నన్ను ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అమ్మాయిలాగా ఎప్పుడూ ట్రీట్ చేయలేదు. మ్మ్. చాలా డెలికేట్గా చూసుకున్నారు, ప్యాంపరింగ్గా అలా చూసుకున్నారు. బట్ మేబీ మా ఫాదర్ని చూసి మా ఫాదరే నాకు రోల్ మోడల్. ఓకే. సో ఆయనను చూసి నేను చాలా నేర్చుకున్నాను. ధైర్యంగా ముందుకెళ్ళాలి, ఏదన్నా అనుకుంటే దాన్ని సాధించాలి, మధ్యలో ఆపేయకూడదు. ఇట్లా మా ఫాదర్ని చూసి చాలా తెలుసుకున్నాను. ఆయన చెప్పే మాటలు కూడా చాలా వాల్యుబుల్ మాటలన్నీ విన్నాను. సో ఏదైనా సరే మనం ప్రయత్నం అనేది చేస్తూ ఉంటే అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. బట్ భయపడిపోయి నేను ఇంకా చేయలేనేమో, ముందుకెళ్ళలేనేమో అని మాత్రం ఆగిపోకూడదు. అలాంటి సిచ్యువేషన్లో ఖచ్చితంగా మనకి ఎవరో ఒకరు మోటివేట్ చేసేవాళ్ళు మనతోనే ఉంటారు. మ్మ్. నేను కూడా ఒక్కొక్కసారి అలా ఫీల్ అయినప్పుడు మా హస్బెండ్ చాలా మోటివేట్ చేస్తాడు, లేదు నువ్వు చేయగలుగుతావు అని. మ్మ్. సో మా అమ్మ ఎడ్యుకేషన్లో మా అమ్మ చాలా సపోర్ట్ చేసింది. నువ్వు చదువుకోవాలి, చదువుకోకపోతే బయటకు వెళ్ళలేవు, చదవాలి, కార్ డ్రైవింగ్ నేర్చుకో, ఓన్గా వెళ్ళడం అలవాటు చేసుకో, ఇట్లా మా అమ్మ చాలా సపోర్ట్ చేసింది. మా ఫాదర్ కానీ మా బ్రదర్ కానీ నన్ను మోటివేట్ చేయాలి అని చెప్పి నేను ఏది చేయాలి అన్నా కూడా సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్కరూ నేను ఏది చేస్తా అన్నా ఎంకరేజ్ చేశారు. నీకెందుకు, నువ్వెందుకు చేయడం, కామ్గా ఉండొచ్చు కదా అని ఎవ్వరూ నన్ను డీమోటివేట్ చేయలేదు. బ్యాక్ బోన్ లాగా నాకు ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేనైతే ఈ స్టేజ్కి వచ్చి ఉండను. ఓకే. అంటే 3 years ఉన్నప్పుడు పోలియో వచ్చిందన్నారు కదా మ్యామ్, అంటే ఎట్లా జరిగింది, అసలు ఏమైంది? అది తెలీదు. డ్రాప్స్ వేసిన తర్వాతే ఆ రోజే ఇమీడియట్గా పోలియో అటాక్ అయింది. ఓకే. మేబీ డ్రాప్స్ ప్రాబ్లమ్. పోలియో డ్రాప్స్. పోలియో డ్రాప్స్ ఆ రోజే పోలియో వచ్చింది. మ్మ్. సో అప్పటి నుంచి ట్రీట్మెంట్స్ మీద సైమల్టేనియస్గా ఎడ్యుకేషన్ అట్లా ఇండియా వైడ్ అంతా నాకు తిప్పి ట్రీట్మెంట్స్ ఇప్పించారు. సర్జరీస్ ఎన్నో జరిగాయి. సైడ్లో ఎడ్యుకేషను, డిస్టెన్స్ ఎడ్యుకేషను అలా చేసి ఎంబీఏ చేశాను నేను. ఓకే. ఎంబీఏ చేసిన తర్వాత బెంగళూరులో పేరోల్ ప్రాసెస్లో కొద్ది రోజులు జాబ్ చేశాను. ఓకే. తర్వాత పీపుల్ సాఫ్ట్లో డెవలపర్గా కొద్ది రోజులు జాబ్ చేశాను. తర్వాత బొటిక్ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఓకే. సో ఆ బొటిక్ బిజినెస్ చేస్తూ ఉండగానే శ్వేతారెడ్డి గారితో కలిసి జ్యువెలరీ ఎగ్జిబిషన్స్ చేస్తా కంప్లీట్గా జ్యువెలరీ బిజినెస్లోకి జంప్ అయ్యాను. ఓకే. అంటే మీరు ఇంటర్లో చదివింది బైపీసీ అన్నట్టు విన్నా. అవును. సో అంటే డాక్టర్ అవ్వాలనుకున్నారు అక్కడ? అవును. యాక్చువల్లీ నాకు ఇక్కడ తిరుపతిలో బర్డ్స్ హాస్పిటల్లో జగదీష్ డాక్టర్ ఉంటారు. ఆ అంకుల్ నాకు చిన్నప్పటి నుంచి అంకుల్ దగ్గరికి వెళ్తానేది ప్రాబ్లం వచ్చినా. ఓకే. సో అంకుల్ నువ్వు నాకు అసిస్టెంట్గా రావాలి, నువ్వు బైపీసీ తీసుకో అంటే అప్పుడు బైపీసీ తీసుకున్నా. ఓకే. బట్ తర్వాత నాకు మేజర్ సర్జరీస్ అన్నీ అవుతా ఉన్నాయి. ఎడ్యుకేషన్ అంత సీరియస్గా అవ్వలేదు. మ్మ్. సో దానివల్ల ఆ ఫీల్డ్ పోయింది. ఓకే. అంటే మీరు అన్ని సైడ్స్ మీరు చూసారు మ్యామ్. అంటే చాలామంది ఎలా అనుకుంటారంటే మనం స్టెప్ బై స్టెప్ మనం పైకి ఎదుగుతుంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. అంటే ఎక్కడన్నా మిమ్మల్ని డిస్కరేజ్ చేద్దామని ఎవరన్నా మాట్లాడారా? అంటే డైరెక్ట్గా నన్ను ఎవరు డిస్కరేజ్ చేయలేదు, కానీ బ్యాక్ ఏదో అనుకుంటారు. బట్ నేను ఎప్పుడు అది ఈ అమ్మాయికి అవసరమా, గమ్మను ఉండొచ్చు కదా, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది అని అనుకుంటారు. మ్మ్. బట్ నేను ఎప్పుడు దానికి డిప్రెస్ అవ్వలేదన్నమాట. ఓకే. నన్ను మోటివేట్ చేసేవాళ్ళు, ఇంతమంది సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నప్పుడు ఎవరో కొంతమంది అన్నది మనం మైండ్లో వేసుకుంటే ఫ్రంట్కి వెళ్ళలేం మనం. మ్మ్. సో నేను ఎప్పుడు అవి కన్సిడర్ చేసేదాన్ని కాదు. ఓకే. అంటే మీరు కాలేజ్లో ఉన్నప్పుడు కానీ స్కూల్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బంది జరిగిందా మ్యామ్? అంటే ఎవరైనా బ్యాడ్గా మాట్లాడడం, అంటే వెక్కిరించడం ఇట్లాంటివి? అంటే చిన్నప్పుడైతే నేను ఫేస్ చేశాను. అంటే స్కూలింగ్లో ఆ ఏజ్లో ఎవరికి ఏమీ తెలియదు కాబట్టి ఆ స్కూలింగ్ ఏజ్లో అయితే ఫేస్ చేశాను. బట్ ఏ రోజు నేను ఇంటికి వచ్చి అయితే బాధపడేదాన్ని కాదు పేరెంట్స్కి చెప్పి. మ్మ్. నేనే ఫీల్ అయ్యి మూవ్ ఆన్ అయిపోయేదాన్ని. బట్ టచ్వుడ్ నాకు తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చినప్పుడు స్కూల్లో ఈవెన్ 10th క్లాస్లో కానీ ఇంటర్ అయితే నేను గర్ల్స్ హాస్టల్లో ఉన్నాను. సో మళ్ళీ ఎంబీఏ చేసేటప్పుడు కానీ ప్రతి ఒక్కరు నా క్లాస్మేట్ ప్రతి ఒక్కరు నన్ను చాలా ప్రొటెక్టివ్గా చూసుకున్నారు. ఓకే. సో నాకు అలాంటి ప్రాబ్లం ఎప్పుడు నేను ఫేస్ చేయలేదు.
సో అంటే మీ లైఫ్లో మీకు బిగ్ సపోర్ట్ ఎవరు అని అంటే మీరు ఎవరి పేరు చెప్తారు మ్యామ్? నా ఫ్యామిలీయే అండి. ఒక్కరి పేరు నేను చెప్పలేను. ఓకే. బట్ కంప్లీట్ ఫ్యామిలీ నాకు బ్యాక్ బోన్ లాగా నిల్చుకునింది. ఓకే. మీకు సార్కి మధ్యలో ఏదన్నా సంభాషణ కానీ ఏదన్నా మర్చిపోలేని సంఘటన కానీ ఏదన్నా ఉందా? యాక్చువల్లీ మేమిద్దరం వైఫ్ అండ్ హస్బెండ్గా ఉండడం కన్నా ఫ్రెండ్స్ లాగా ఉంటాం, కొట్టుకుంటా ఉంటాం. కాలేజ్ ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలానే ఉంటాము. వైఫ్ అండ్ హస్బెండ్ అన్న ఆ రిలేషన్లో ఉన్నట్లు అసలు కనిపించం అనమాట. అంత ఫ్రెండ్స్ లాగే ఉంటాం ఇంట్లో. ఈవెన్ మేము మా పిల్లలతో కూడా అలానే ఉంటాం. ఓకే. అల్లరల్లరిగా ఉంటాం ఇంట్లో ఉన్నంతసేపు. సో అంటే మీ ఇద్దరి మధ్యలో జరిగిన ఏదన్నా మర్చిపోలేని సంఘటన ఏదన్నా ఉందా? యాక్చువల్లీ నాకు కుకింగ్ అంటే చాలా ఇష్టం అండి. ఓకే. బాగా ఇష్టంతో తినే వాళ్ళకి బాగా చేసి పెడతాను. ఓకే. నాకు వెరైటీస్ చేయడం అంటే చాలా ఇష్టం. సో మా ఆయన మార్కులు వేస్తాడనమాట. ప్రతి వంటకి మార్క్స్ వేస్తాడు. ఓకే. అది ఎంత బాగున్నా సరే 100 ఎప్పుడు వేయడు, 90 అబ్బో ఎప్పుడు వేయడు. అదే నా డాటర్స్ అయితే వేస్తారు, 97, 98 వేస్తారు. ఓకే. మా ఆయన వేయరు. ఎందుకు అని అడిగితే, ఇంకా నువ్వు ఇంప్రూవ్ అవ్వాలి, నేను ఫుల్ మార్క్స్ ఇచ్చేస్తే నువ్వు మళ్ళీ అక్కడే ఉండిపోతావు, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని వెయ్యను అంటారు. ఓకే. కానీ ఇంత మంచి మేడంని మీరు ఇబ్బంది పెడుతున్నందుకు సో జనాలు మీరు ఏమంటున్నారో కామెంట్ చేయండి. సో కామెంట్ చేయొచ్చా? చేయొచ్చు. సో ఎంతమంది పిల్లలు మ్యామ్? 2 డాటర్స్ అండి. ఓకే. ఏం చేస్తున్నారు? 10th ఎల్డర్ డాటర్ 10th స్టాండర్డ్, ఓకే. యంగర్ డాటర్ 7th స్టాండర్డ్. ఓకే. అంటే సపోర్ట్ చేస్తూ ఉంటారా మీకు? అంటే వాళ్ళు యాక్చువల్లీ ఇక్కడ ఉండరు, బోర్డింగ్ స్కూల్లో ఉంటారు. ఓకే. సో హాలిడేస్కి వచ్చినప్పుడు నాకు అన్ని రకాల బాగా సపోర్ట్ చేస్తారు. ఓకే. అంటే చాలామంది మహిళలు సో అంటే వాళ్ళు అంత మంచిగా ఉన్నా సో ఏం చేయలేమని చెప్పేసి బాధపడుతూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. సో అంటే మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలి కాబట్టి సో చాలామంది బాధపడే వాళ్ళకు అంటే నేను ఏం చేయలేను అంటే ఒంటింటికే పరిమితం అనుకునే వాళ్ళకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎవరైనా సరే ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు అప్స్ అండ్ డౌన్స్ ఖచ్చితంగా ఉంటాయి. లైఫ్లో అప్స్ అండ్ డౌన్స్ లేకుండా ఉండదు. ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు మనం అక్కడే ఆగిపోకూడదు. భయపడిపోయి అమ్మో ఇది నేను చేయలేనేమో అని వెనక్కి వెళ్ళకూడదు. అక్కడే మనం విత్స్టాండ్ అయ్యి మెయిన్ అక్కడే మనం స్ట్రాంగ్గా ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అనేది చూస్తాం. సో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు భయపడిపోయి అక్కడ మనం గివప్ ఇవ్వకుండా ముందుకెళ్ళామంటే మనల్ని మనం మోటివేట్, చాలాసార్లు మనల్ని మనమే మోటివేట్ చేసుకోవాలి. ఎప్పుడు పక్కన వాళ్ళు వచ్చి మనల్ని మోటివేట్ చేస్తూ ఉండరు. సో మనం కూడా స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఏదన్నా సాధించాలి అనుకున్నప్పుడు కొన్ని డిఫికల్టీస్ని ఫేస్ చేయడానికి కూడా రెడీ అవ్వాలి. అంటే ఒక బిజినెస్ మనం రన్ చేస్తున్నప్పుడు అందులో లాభాలతో ఒకసారి నడుస్తుంది, నష్టాలతో ఒకసారి నడుస్తూ ఉంటుంది. ఏదైనా మీకు కష్టం వచ్చినప్పుడు ఫస్ట్ మీరు షేర్ చేసుకునే వ్యక్తులు ఎవరు? ఫస్ట్ మా హస్బెండ్కి చెప్తాను, మా బ్రదర్కి చెప్తాను. ఓకే. నా అంటే దేవుడిచ్చిన చెల్లెలు అనుకోండి, ఓకే. తనకి చెప్తాను. ఇంకా వెల్ విషర్స్ ఉన్నారు, మా డాడీ ఫ్రెండ్స్, వాళ్ళంతా వాళ్ళ గైడెన్స్ తీసుకుంటాను. అంటే మా ఫాదర్ లేరు కాబట్టి ఇంకా వాళ్ళ గైడెన్స్ అంతా తీసుకుంటాను. అంటే ఏదున్నా నేను షేర్ చేసే ఫ్యూ పీపుల్ ఉన్నారు, వాళ్ళల్లో వీళ్ళే. ఓకే మ్యామ్. ఇంతకుముందుకు మనం ఆఫ్ కెమెరా ముందు మనం కూర్చొని మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నారు మీరు, అంటే మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా సో ఉండాలి అని చెప్పేసి మీరు మాట్లాడారు. సో ఎందుకు ఉండాలి అసలు అంటే మీరు ఏం చెప్తారు? యాక్చువల్లీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉమెన్కి మనీ కోసం కాదండి, వాళ్ళకంటూ ఇప్పుడు సపోజ్ కొన్ని ఫ్యామిలీస్లో ఏమంటే ఇంటర్ అవ్వంగానో డిగ్రీ అవ్వంగానో మ్యారేజ్ చేసేస్తారు. బట్ వాళ్ళకి ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి. వాళ్ళు ఏదో కోర్స్ చేయాలనో, జాబ్ చేయాలనో, లేదో వేరేది ఏదన్నా నేర్చుకోవాలనో, ఇట్లా ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి. సో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోలేరు, మ్యారేజ్ అయిపోతుంది. సో వాళ్ళకంటూ ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉంటే వాళ్ళు ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు అవన్నీ నేర్చుకోగలుగుతారు. ప్లస్ ఫ్యామిలీలో ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని స్ట్రాంగ్గా ఫేస్ చేయగలుగుతారు, సపోర్ట్ చేసుకోగలుగుతారు. వేరే వాళ్ళ దగ్గరకు పోయి సపోర్ట్ అవసరం లేకుండా వాళ్ళే ఫ్యామిలీలో ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోగలుగుతారు. ఓకే. సో ఇంకో విషయం మ్యామ్, అంటే మీలా కష్టపడే వాళ్ళకి
సో అంటే కష్టపడాలని అనుకునే వాళ్ళకి, అంటే బయటికి వెళ్ళకుండా ఉన్న వాళ్ళకి, మహిళలకు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఏమైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? మనం ఏదన్నా ఒక గోల్ ఉంటే ఖచ్చితంగా దాన్ని రీచ్ అవ్వడం కోసం మనం హార్డ్ వర్క్ చేయాలి. అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. భయపడిపోయి అక్కడే ఆగిపోకుండా ముందుకెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అనేది ఎవరైనా వెంటనే రాకపోవచ్చు. బట్ కంపల్సరీ సక్సెస్ అనేది చూస్తాం. ఓకే. డన్ మ్యామ్. ఇంకో విషయం ఏంటంటే మీరు అంటే ఇంతకుముందు నేను అడిగాను క్వశ్చన్. అంటే మీరు ఫస్ట్ టైం జ్యువెలరీ ఎక్కడ కొన్నారు అని అంటే అడుగుదాం అనుకుంటే మా మదర్ గారు తీసుకొచ్చేవారు అని చెప్పేసి మీరు అన్నారు. సో అంటే మీ కూతుర్లకి ఎప్పుడన్నా మీరు గోల్డ్ కొనడం జరిగిందా? అంటే నా ఎల్డర్ డాటర్ పుట్టిన వెంటనే నేను శ్వేతా రెడ్డి గారితో ఈ బిజినెస్లోకి దిగాను. ఓకే. సో అప్పటి నుంచి 2011 నుంచి మొత్తం జ్యువెలరీ హియా జ్యువెలరీని. ఓకే. సో ఇక్కడ నేను కొనలేదు బయట మీరు. షాప్స్కి వెళ్ళే అవసరం రాలేదు. ఓకే. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగినంటే ఎక్కడైనా కొంటే అసలు ఎంత కొన్నారు, సో ఇప్పుడు ఎంత రేట్ ఉందని చెప్పేసి అడుగుదాం అనుకున్నా. సో అలా అని చెప్పేసి చాలామంది కస్టమర్స్ వస్తూ ఉంటారు. అంటే స్టోర్లో ఏదన్నా మర్చిపోలేని సంఘటన జరిగిందా కస్టమర్ల త్రూ? యాక్చువల్లీ ఈ పాయింట్ నేను చెప్పాలి. ఎందుకంటే ఈ మధ్య కొంతమంది కస్టమర్స్ వచ్చారు, కపుల్ ఆఫ్ కస్టమర్స్. వాళ్ళు ఏం చెప్పారంటే ఈ స్టోర్ ఓపెన్ చేసి తిరుపతిలో ఇది 7th ఇయర్ రన్నింగ్ అనమాట. ఓకే. వాళ్ళు స్టార్టింగ్ నుంచి రాలేదు మన స్టోర్కి. ఫస్ట్ టైం వాళ్ళు విజిట్ చేసినప్పుడు నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏమంటే, ఇక్కడ డిజైన్స్ చాలా బాగున్నాయి, ప్రైజింగ్ కూడా చాలా రీజనబుల్ ప్రైజింగ్ ఉంది, మాకెవరో ఈ హియాలో హై ప్రైజ్ అని చెప్పారనే మేము ఇన్ని రోజులు రాలేదు, ఇప్పుడు బలవంతంగానే నా ఫ్రెండ్ తీసుకొచ్చింది ఇక్కడికి, నేను ఇన్ని రోజులు ఎందుకు రాలేదు అనేసి తను ఫీల్ అయినారనమాట కస్టమర్. ఓకే. సో ఇలాంటివి ఒక 3-4 కస్టమర్స్ చెప్పడం జరిగింది. ఓకే. అంటే ఈ బిజినెస్లలో చాలామంది కావాలని క్రియేట్ చేస్తూ ఉంటారు నాకు తెలిసి. అంటే వెబ్సైట్లలో కూడా సో కామెంట్స్ కానీ రివ్యూస్ కానీ బ్యాడ్గా పెడతా ఉంటారు. అంటే వేరే వాళ్ళు అంటే బిజినెస్ వాళ్ళకి అవ్వట్లేదు అని చెప్పేసి చాలామంది పెడతా ఉంటారు కాబట్టి సో అట్లా పెట్టి ఉంటారేమో నాకు తెలిసి. అలా ఏం లేదండి. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో ఎప్పుడైనా సరే నెగటివ్ అనేది ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది పాజిటివ్ కన్నా. సో ప్రతి ఒక్కరికి పాజిటివ్ నెగటివ్ అనేది ఫీడ్బ్యాక్ వస్తుంది. సో అలా ఈ ఫీడ్బ్యాక్ని విని అన్ని రోజులు ఆ కస్టమర్ మన స్టోర్కి రాలేదు, బట్ ఫైనల్లీ టర్న్ అప్ అయ్యారు ఇప్పుడు రెగ్యులర్ కస్టమర్గా. ఓకే. సో అంటే మన స్టోర్లో హయ్యెస్ట్ ప్రైస్ ఉన్న జ్యువెలరీ ఏది? మన దగ్గర అన్ని రేంజెస్ ఉంటాయండి. ఓకే. లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు ఉంటుంది. లో రేంజ్ అంటే 2 grams మనకి బ్లాక్ బీడ్స్ అట్లా స్టార్ట్ అవుతాయి. ఓకే. సో హై రేంజ్ అంటే మన దగ్గర 200-250 grams వరకు కూడా సెట్స్ వెళ్తాయి. ఓకే. అంటే ల్యాక్స్లలో? యా. ఓకే. 25 lakhs, 50 lakhs? 50 lakhs కాదు, అంటే డైమండ్ సెట్స్ అట్లాంటివి అయితే 50 lakhs వరకు వెళ్తాయి. ఓకే. 1 crore ఏదన్నా అమ్మారా మ్యామ్ మీరు? లేదండి, లేదా? ఓకే. ఈ బ్రాంచ్లో అయితే అమ్మలేదు. సో హైయెస్ట్ ఎంత అమ్మి ఉంటారు మీరు? ఇప్పుడు మీ వెనకే ఉంది చూడండి, 34 lakhs అవుతుంది అది. ఓకే. అదే ఒకసారి డన్. అంటే ఇది 34 lakhs. యా. సో అంటే ఈ డిజైన్ ఏమంటారు ఈ హారాన్ని? డీప్ నక్షి అండి. డీప్ నక్షి. యా. ఓకే. అంటే దీని గురించి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా మ్యామ్? అది కాసుల హారం అండి, కాసుల హారం విత్ పెండెంట్. ఓకే. మనకి కాసుల్లో చూడండి అమ్మవారి ఫేస్ అంతా ఎంత బాగా ఎంబోజ్ అయి ఉంటుందో. అవును. సో డీప్ నక్షి హ్యాండ్ మేడ్ జ్యువెలరీలో మనకి డిజైన్ అంతా డీటెయిలింగ్గా ఉంటుంది అనమాట. ఓకే. సో ఇది 35 lakhs. యా. ఓకే. నెక్స్ట్ ఇంకా 25 lakhsలో ఏదన్నా ఉందా మ్యామ్? ఉన్నాయండి, మల్టిపుల్ పీసెస్. సో ఇది అక్కడ పెట్టేసి మ్యామ్ ఇది 15 lakhs బడ్జెట్ అండి. ఓకే. ఇవి డైమండ్సా మ్యామ్? ఫ్లాట్ డైమండ్స్ అండి. ఓకే. సో ఇది 15 lakhs. యా. సో అంటే మీ స్టోరీ యొక్క ప్రత్యేకత ఏంటి మ్యామ్? మన దగ్గర అన్ని యూనిక్ కలెక్షన్స్ ఉంటాయి, డిజైన్స్ కానీ అన్నీ కంప్లీట్ హ్యాండ్ మేడ్ జ్యువెలరీ నేమ్ అనేది. మెషిన్ మేడ్ అంటూ మన దగ్గర ఏమీ ఉండదు, కంప్లీట్ హ్యాండ్ మేడ్ ఉంటుంది. మెషిన్ మేడ్ అనే జ్యువెలరీకి విఏ అంత తక్కువ ఉంటుంది, బట్ హ్యాండ్ మేడ్కి ఎక్కువే ఉంటుంది. అది కూడా మన స్టోర్లో చాలా నామినల్గా ఛార్జ్ చేస్తున్నాము. బట్ కొంతమందికి దానికి దీనికి డిఫరెన్స్ తెలియక ఇక్కడ ఎక్కువ అని కంపేర్ చేసుకుంటున్నారు. కానీ మీరు వచ్చి ఒక్కసారి స్టోర్కి విజిట్ చేసి ఇక్కడ కలెక్షన్ని చూసి బయట షాప్స్తో కంపేర్ చేస్తే ఇక్కడే ది బెస్ట్ ప్రైస్ అనేది మీకే అర్థమవుతుంది. సో
ప్రైజింగ్ పరంగాను మనది ది బెస్ట్ ప్రైస్ ఉంటుంది. ఓకే. అంటే అక్షయ తృతీయకి మీరు ప్రైస్ ప్రొటెక్షన్ పెడుతున్నారు కాబట్టి, సో అంటే ప్రేక్షకులకి మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా మ్యామ్? కస్టమర్స్కి అందరికీ ఈ అక్షయ తృతీయకి మేము ఆర్ఎం స్ట్రీట్ వాళ్ళతో కలిసి ప్రైస్ ప్రొటెక్షన్ ప్లాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. స్టోర్ ఆఫర్తో నో మేకింగ్ ఆఫర్ కూడా ఇస్తున్నాము. ఈ 2 ఆఫర్స్ కేవలం హియా జ్యువెలర్స్ తిరుపతిలో మాత్రమే అవైలబుల్. ఆర్ఎం స్ట్రీట్ వాళ్ళతో ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మనమే టైఅప్ అయి చేస్తున్నాము. సో ఈ ఆఫర్ని ప్రతి ఒక్క కస్టమర్ బెనిఫిట్ పొందాలని కోరుకుంటున్నాము. ఓకే. సో తిరుపతిలో ఉన్న వాళ్ళకి మంచి ఆఫర్. సో ఇది సద్వినియోగం చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. నమస్తే అండి.